నమస్తే. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో 27వ శ్లోకము. ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సో భగవానుడు అర్జునుడికి మళ్ళీ చెప్తున్నారు, ఎవరు నన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో చెప్పారు ముందు శ్లోకంలో. పైగా అందరి గురించి నాకు తెలుసు, నేనెవరికి తెలియను, ఎందుకు ఆ యోగమాయ వల్ల అని చెప్పారు. ఇప్పుడు అంటున్నారు, ఎందుకు అంటే ఫిజికల్ లెవెల్లో నన్ను ఎందుకు అందరూ తెలుసుకోలేకపోతున్నారు అంటే, ఆ పరమాత్మ తత్వాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే, ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత. ఇచ్ఛా ద్వేష అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ వల్ల ఈ మనుషులందరూ కూడా ద్వంద్వాలకి లోనవుతున్నారు. అందుకని దానివల్ల వాళ్ళు సమ్మోహితులయ్యి ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత సర్వ భూతాన్ని సమ్మోహం, సమస్త జనులు కూడా మోహితులైపోతున్నారు. ఈ ద్వంద్వాలలో పడిపోయి సమ్మోహితులయ్యి నన్ను తెలుసుకోలేకపోతున్నారు. సర్గే యాంతి పరంతప అంటే పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా ఈ ఇచ్ఛా ఈ లైక్స్ అండ్ డిస్లైక్స్ నుంచి వచ్చే ద్వంద్వాల్లో ఇరుక్కుని నన్ను తెలుసుకోలేకపోతున్నారని చెప్తున్నారు. సో ఇచ్ఛా ద్వేష లైక్స్ అండ్ డిస్లైక్స్ వల్ల మెంటల్ గా ఫిజికల్ గా కూడా ద్వంద్వాలు ఏర్పడతాయి. ఫిజికల్ గా ఏంటి, నాకు చలిగా ఉంది, నాకు వేడిగా ఉంది, నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నాను, నేను నించోలేకపోతున్నాను, ఇటువంటి ఫిజికల్ అట్రిబ్యూట్స్ కి మనము ఆ లైక్స్ అండ్ డిస్లైక్స్ వల్ల ఫిజికల్ గా మనకి ద్వంద్వాలు వస్తాయి. అట్లాగే మెంటల్ గా నాకు సుఖం వచ్చింది, నేను ఆనందంగా ఉన్నాను, నాకు దుఃఖం వచ్చింది, నేను బాధగా ఉన్నాను, తర్వాత నేను నాకు విజయం వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఓడిపోయాను, నాకు కష్టం, నేను బాధపడుతున్నాను, ఇటువంటివన్నీ ద్వంద్వాలు మెంటల్ లెవెల్లో. సో ఇట్లా ఫిజికల్ గా మెంటల్ గా కూడా ద్వంద్వాలకి వాళ్ళు లోనయ్యి అయిష్టం వల్ల వాళ్ళు ఆ సమ్మోహితులు అయిపోతున్నారు. అంటే దిస్ ఇస్ బికాస్ దే ఆర్ అసోసియేటింగ్ దెమ్సెల్స్ విత్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్. దీని వల్ల వాళ్ళు లోపల ఉన్న చైతన్యాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సో ఈ ద్వంద్వాలలో ఇరుక్కుపోయి వాళ్ళు కష్టాలు పాలవుతున్నారని చెప్తున్నారు భగవాను. క్లీం కృష్ణాయ నమః.